మల్కాజ్గిరి పార్లమెంట్కి సంబంధించి రాగిడి లక్ష్మారెడ్డికి టికెట్ కేటాయించారు. ఎందుకోసం ఓటేయాలి అని అంటే ఏం చెప్తారు అసలు? ఇప్పుడు ఒకటన్నా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు ఎవరు? కేసీఆర్. కేసీఆర్ గారి ఆదేశాల మీదకు కేసీఆర్ గారి పార్టీ నుండి రాగిడి లక్ష్మారెడ్డి అన్న గారికి బీఫామ్ వచ్చింది. అంటే రాగిడి లక్ష్మారెడ్డి గారు పార్టీ బలమే కాకుండా, కేసీఆర్ గారి బలమే కాకుండా, వ్యక్తిగతంగా మధుర చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద ఎంతోమందికి ఫ్రీ వైద్యం అందించినాడు, ఎంతోమందికి కంటి ఆపరేషన్ చేయించినాడు, కళ్ళద్దాలు ఇచ్చినారు, ఆర్థిక సాయం చేసినారు. మొన్న వాటర్ వచ్చేసి మొత్తం మల్కాజ్గిరి పార్లమెంట్ కూడా మునిగిపోతే మల్కాజ్గిరి ఎంపీగా వహిస్తున్న రేవంత్ రెడ్డి ఒక్కనాడు కూడా ఏ ఏరియాకి రాలేదు. అట్లాంటిది రాగిడి లక్ష్మారెడ్డి కానీ, మా ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి కానీ ప్రతి ఇంటింటికి తిరిగి అక్కడ వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ చేసి అక్కడ కుర్చీ వేసుకొని మరి కూర్చొని చేసినారు. ఇవాళ అందుబాటులో ఉండే నాయకుడు కావాలా? పారాషూట్లో వచ్చి ఇవాళ ఎంపీ ఎలక్షన్ హుజురాబాద్లో ఓడిపోగానే, లేకపోతే ఇంకొక కొడంగల్లో ఓడిపోగానే వచ్చి మళ్ళీ గెలవంగానే పారాషూట్లో వెళ్ళిపోయి లీడర్ కావాలా? రాగిడి లక్ష్మారెడ్డి గారు 24/7 ఎప్పుడున్న పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఏ కాన్స్టిట్యున్సీ ప్రజలు పిలిచినా కూడా 10 నిమిషాలలో అందుబాటులో ఉండే నాయకుడు. అందుకే అందుబాటులో ఉండే నాయకుడు ఎప్పుడు పిలిచిన వచ్చే నాయకుడు కాబట్టి అభివృద్ధి చేస్తాడనే నమ్మకం మాకుంది, ప్రశ్నిస్తాడనే నమ్మకం మాకున్నది కాబట్టి 100% లక్ష్మారెడ్డి గారు గెలుస్తారని చెప్పి మేము అనుకుంటాము. ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ఖచ్చితంగా దేశంలో మోదీ వస్తాడు, ఇక్కడ నన్ను గెలిపించుకుంటే ఇక్కడ మల్కాజ్గిరిని అద్భుతంగా అభివృద్ధి చేస్తానంటున్నారు. అన్న ఒక విషయం చెప్తానా, మల్కాజ్గిరి పార్లమెంట్లో ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఉంటుంది. దాదాపు 2018లో బీజేపీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు వచ్చి రోడ్ ఇనాగ్రేషన్ చేసి నంబర్పేట కానీ ఉప్పల్ ఫ్లైఓవర్ కానీ దాదాపు ఉప్పల్ నుండి వరంగల్ రహదారిలో రోజుకి 10 నుండి 20 లక్షల మంది ప్రయాణిస్తారు. ఏ ఒక్కరోజు కూడా వాళ్ళ పార్టీ అధికారం ఉంది కదా, మోడీ అక్కడనే ఉన్నాడు కదా, రోజు అక్కడ రోడ్డు బాగాలేక ట్రాఫిక్ సమస్యల వల్ల గంటలు స్కూల్ విద్యార్థులకు కానీ ఆఫీస్ వేయడానికి కూడా ఇబ్బంది పడుతుంది. రోడ్డు సరిగా లేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక్కనాడు కూడా ఎన్నోసార్లు టికెట్ కోసం బీఫామ్ల కోసము మోడీ గాడిలో ముందర వైపు కూర్చుంటారే తప్ప ఒక్కనాడు కూడా ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడలేడు? ఈయన ఇంతకుముందు ఈ సమస్య గురించి మాట్లాడలేడు, కానీ ఇప్పుడు వచ్చి సౌత్ తల్లి ప్రేమ చూపిస్తా అంటే ఎవరు నమ్ముతారన్న? మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రజలు చైతన్యవంతులు. ఎందుకంటే మల్కాజ్గిరి అనేది ఒక మినీ ఇండియా. ప్రతి ఒక్క కులం, ప్రతి ఒక్క మతం చెందిన ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళు ప్రజలు చాలా చైతన్యవంతులు. కంపల్సరీ రాగిడి లక్ష్మారెడ్డి గారికి ఓటేశారు ఈసారి.